నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ శ్రీశైలం సీప్లేన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ప్రసంగం. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ తెలంగాణ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. అసభ్యకర పోస్టులు పెడితే జూలం తప్పదని హెచ్చరించిన మాజీ మంత్రి పీతల సుజాత. విజయవాడ శ్రీశైలం సీప్లేన్ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కానీ ఉద్యోగాలు కానీ హౌసింగ్ కానీ ఇవన్నీ కల్పించాల్సిన అవసరం ఉంది. దానికి కూడా నేను చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి అవి కూడా వర్కౌట్ చేస్తాం. ఇప్పుడే నేను గండికోట మీరు చూస్తే గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా ప్రపంచంలో టాప్ 10 ప్లేసెస్ లో ఇది ఒక ప్లేస్. ఇది ఎవరు ఎన్నిసార్లు నేను ప్రమోట్ చేసినా తర్వాత వచ్చేవాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి అది అక్కడే ఉంది. ఇది మనం చూస్తే 13వ శతాబ్దంలో నిర్మించబడింది ఈ గండికోట. ద్రావిడ ఇండో ఇస్లామిక్ పర్షియన్ వాస్తుకళలకు మారుపేరిది. కోట సముదాయంలో కాకతీయ, విజయనగరం, కుతుబ్షాహీ రాజవంశాలు గొప్ప వారసత్వాన్ని ప్రదర్శించే దేవాలయాలు, మసీదు, ధాన్యాగారం లాంటి అనేక ముఖ్యమైన కట్టడాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇంకొక పక్క జిప్ లైనింగ్ గానీ, రాక్ ఫెల్లింగ్ గానీ, ఇది రాక్ క్లైంబింగ్, ఇది ఇంకొకటి ఉంది, బోటింగ్, రాప్లింగ్, అది ఒక గేమ్ కింద అడ్వెంచర్ గేమ్స్, ఇవన్నీ అడ్వెంచర్ స్పోర్ట్స్, కయాకింగ్ వంటి సాహస కార్యక్రమాలకు కూడా ఇక్కడ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడ ఈరోజు రోజుకు 3,000 మంది వస్తూ ఉంటారు. దీన్ని డెవలప్ చేస్తే ఇండియాలో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ టూరిజం స్పాట్ గా తయారవుతుంది. కొన్ని హోటల్స్ అని తీసుకొస్తే ఇప్పుడు నీళ్లు కూడా పెట్టాం. 25 టీఎంసీ నీళ్లు పెట్టాం. ఇప్పుడు నేనైతే మా వాళ్ళకి చెప్పాను, రామ్మోహన్ రెడ్డి గారికి చెప్పగా చేయలేకపోయాడు. అక్కడ దిగాలని చెప్పాను ఈరోజు గండికోటలో, కానీ ఈరోజు దించలేదు. కానీ ఆ ప్లేస్ ని ఐడెంటిఫై చేస్తున్నాం. గండికోటలో సీ ప్లేన్ ఆపరేషన్స్ ఉంటాయి. ఈరోజు మేము చేసింది ట్రయల్ ఇది. ఈ ట్రయల్ అయిన తర్వాత మార్చి నుంచి రెగ్యులర్ సీ ప్లేన్ ఇక్కడికి వస్తుంది. అప్పటికి జట్టి అవన్నీ శుభ్రం కట్టేస్తాం. కట్టిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేట్ ఆపరేటర్ కలిసి సీ ప్లేన్స్ ఎక్కువ ఆపరేట్ చేస్తాం. టూరిజాన్ని ప్రమోట్ చేస్తాం. అక్కడ కూడా మేము గండికోటకు కూడా 80 కోట్ల రూపాయల కోసం కేంద్ర పర్యాటక శాఖకు పంపించాం. అక్కడ మీరు చూస్తే అడ్వెంచర్ టూరిజం, వాటర్ స్పోర్ట్స్, బంగీ జంపింగ్, హాట్ ఎయిర్ బెలూనింగ్, మౌంటైన్ బైకింగ్ ఇలాంటి అనేక కార్యక్రమాలు, ఇన్నోవేటివ్ కార్యక్రమాలు తీసుకునే పరిస్థితి వస్తుంది. మన రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే
బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. తిరుపతి యునిక్ ప్లేస్, శ్రీశైలం అనదర్ మాన్యుమెంట్ పవిత్రమైన క్షేత్రం, గండికోట ప్రపంచంలోని టాప్ 10లో ఇది ఒకటి. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ప్రకాశం బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్, కోనసీమ వన్ ఆఫ్ ది బెస్ట్. మనం ఒకసారి చూస్తే సినిమాల్లో కూడా కోనసీమ అనగానే అందాల సీమగా బెస్ట్ ప్లేస్. అరకు వ్యాలీ, అరకు వ్యాలీలో అయితే బొర్రా కేవ్స్ కానీ, అదే మరిగా కట్టికి వాటర్ ఫాల్స్ కానీ, ట్రైబల్ మ్యూజియం కానీ, ఇవన్నీ యూనిక్ గా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినట్టన్ని చూస్తే అరకు, లంసింగి, రిషికొండ, కాకినాడ, తిరుపతి, ఇవన్నీ కూడా మనం కలుపుతూ చేయగలిగితే టూరిజం ఒక ప్రపంచానికే ఒక డెస్టినేషన్ గా తయారవుతుంది. నాట్ ఓన్లీ ఫర్ ఇండియా. ఈ విషయం నేను చాలా స్పష్టంగా ఉన్నా. ఒకప్పుడు ఐటీని ప్రమోట్ చేశాం, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్ళాం, ఇప్పుడు డీప్ డ్రైవ్ టెక్నాలజీస్కి వెళ్తున్నాం. ఇంకొక పక్కన రాబోయే రోజుల్లో మనం వేరే ప్రాంతాలకు పోవడం కాకుండా వేరే ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చే విధంగా ఇదొక టూరిజం డెస్టినేషన్ కింద తయారు చేస్తాం. దానికి ఏమేం కావాలన్నా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ తెలంగాణ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రేవంత్ రెడ్డి తెలంగాణలో 22 లక్షల మంది రైతులకు 17,000 కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ చిత్తశుద్దితో నెరవేర్చుతుందని వెల్లడించారు. మోదీ ప్రభుత్వం రైతులకు ఎలాంటి మేలు చేయట్లేదన్న రేవంత్ రెడ్డి ఆదాని వంటి వ్యాపారులకు మాత్రమే మేలు చేస్తుందని ఆరోపించారు. महालक्ष्मी 500 रुपीज सिलेंडर, आज 500 रुपीज सिलेंडर ऑलमोस्ट 49 lakh families are utilizing 500 rupees cylinder, and 200 units, up to 200 units free power, almost 50 lakh परिवार में फ्री बिजली इस्तेमाल कर रहा है तेलंगाना में. एंड पैडी प्रोक्यूरमेंट तेलंगाना सरकार ने दे रहा है 500 रुपीज बोनस, एमएसपी प्लस 500 रुपीज. ये सब सारे तेलंगाना सरकार, तेलंगाना राज्य में जो किसानों को, युवकों को, महिलाओं को और आरटीसी बस महालक्ष्मी फ्री राइड इन आरटीसी बसेस. 1,04,00,000 women have utilized last 10 months this facility. Telangana state government has paid 3,541 crores to Telangana Road Transport Corporation. मतलब saturation, free power is saturation, 500 rupees cylinder is saturation, and bus ride is saturation, किसान कर्जा माफी सैचुरेशन. सरकार ने जितने भी नोटिफिकेशन दिए हर नोटिफिकेशन का हम नौकरी दिया हुआ है. तो ये सब सारे हम लोग वादा किए, वादा निभाए. अदर देन दिस कास्ट सेंसस जो राहुल जी बार बार कह रहे थे दिस इज एक्सरे, आई वांटेड टू एक्सटेंड दैट एक्सरे मेगा फैमिली हेल्थ चेकअप. इस देश में ओबीसी, दलित, आदिवासी जो पिछड़े लोग हैं उन लोगों का गिनती तेलंगाना सरकार ने कल से शुरू किया. 1 महीने में हम लोग पूरा तेलंगाना 4 करोड़ जनता के हिसाब किताब लेकर देश को अब सवाल करेंगे. मोदी जी को हम सवाल करेंगे. 2025 जनवरी से जो शुरुआत होने वाला है सेंसस में, वो सेंसस में कुल जनगणना भी कास्ट सेंसस भी इंक्लूड करना है. दिस इज व्हाट आवर डिमांड. वी हैव पास्ड ए रेजोल्यूशन इन आवर कैबिनेट saying that we are demanding that government of India has to implement caste census. This is what our challenge to Narendra Modi. जो राहुल जी ने बात दिया हुआ है इस देश को, इस जनता को, 140 करोड़ लोगों को, 140,000 करोड़ लोगों को जो बात दिया हुआ है, बात निभाने का काम कांग्रेस पार्टी के है. इसीलिए बीजेपी ने
या मोदी जी खासकर महाराष्ट्र में बोलने के लिए उनका कोई सक्सेस स्टोरी नहीं है। इसीलिए उनका जब सक्सेस स्टोरी नहीं है तो दूसरों के ऊपर इल्जाम लगा के चुनाव जीतने के लिए मोदी जी का आदत है, वो ऐसा कोशिश करने का उनका आदत है। हम बचपन में पढ़ते थे किताबों में, महाराष्ट्र बोले तो छत्रपति शिवाजी महाराज, फूले जी, डॉक्टर बाबा साहेब अम्बेडकर, बाला साहेब ठाकरे जी, शरद पवार जी। अभी इतना तकलीफ हो गए, हम कुछ पढ़े थे, कुछ सुने थे, मगर आज कुछ देख रहा है। एकनाथ शिंदे जी, अजित पवार जी, ये वीरों का धरती है। ऐसे धरती में जो गुजरात के गुलाम बनकर एकनाथ शिंदे जी और अजित पवार जी ने सरकार चलाने के लिए, इस चुनाव जीतने के लिए जो कोशिश कर रहा है, झूठों पे झूठ बोलकर। इसीलिए आज मैं भारतीय जनता पार्टी को वो नाम से बुलाया तो ठीक नहीं है, भारतीय झूठा पार्टी। ये भारतीय झूठा पार्टी को महाराष्ट्र के जनता इस चुनाव में हराना है। इस चुनाव कांग्रेस पार्टी जीत या नहीं, शरद पवार उद्धव ठाकरे की जीत नहीं है, ये सच्चा की जीत है। इस जीत में पत्रकार लोग आप भी हमारे साथ में रहना है, क्योंकि ये आपके महाराष्ट्र के आइडेंटिटी, इट्स अ प्राइड ऑफ महाराष्ट्र। दो स्वाभिमान, जो दो गुजरात के नेता लोग आपके ऊपर दबावट रख के आपके जो भी इन्वेस्टमेंट आ रहा है महाराष्ट्र को, 17 बिग इन्वेस्टमेंट्स। బీఆర్ఎస్ లీడర్ దాసోజు శ్రావణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కళ్ళు తాగిన కోతులు లెక్క ఎగురుతున్న మీ వైనాన్ని చూసి యువకులు ఏం నేర్చుకోవాలి? ఇలా తెలంగాణ, మీరు ఒక మాట, అసలు రేవంత్ రెడ్డి బుద్ధి జ్ఞానం ఉందో లేదో నాకు అర్థం కావట్లా. ప్రజలు ఏం తిడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. నేను చూపెడదాం అనుకున్నా, యాక్చువల్గా ఇలా వీడియోలు అన్ని చూపెడదాం అనుకున్నా. మహిళలు తిట్టిన తిట్లుంటే రేవంత్ రెడ్డి చెవులల్లో రక్తాలు గారుతాయి, రక్తాలు. అంత దుర్మార్గంగా తిడతా ఉన్నారు. 10 నెలల్లో భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిని స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా ఏ ప్రజలు కూడా తిట్టనటువంటి ఒక తిట్లో తిడతా ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పుకోలేక నీ కుట్రపూరిత వైఖరి నుండి నువ్వు వెనక్కి తగ్గకుండా ఇవాళ అక్కస్తోటి రేవంత్ కేసీఆర్ గారి పైన దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఇంకో విషయం ఏంటంటే, ఈ పటేల్కు ప్రచారం తక్కువ, పని ఎక్కువైపోయింది. పని తక్కువ, ప్రచారం ఎక్కువైపోయింది. ఎవరు చేయమండి ఆయన నిన్న పాదయాత్ర అక్కడ చేసినోడు నువ్వు ప్రజలను ఎడ్యుకేట్ చేయ. అక్కడ వై ఈస్ దట్ దేర్ ఇస్ అ నీడ్ ఫర్ రివైవల్ ఆఫ్ మూసీ రివర్, దానివల్ల వచ్చే కష్టమైంది నష్టమైంది చెప్పని ప్రజలను ఎడ్యుకేట్ చేసేది పోయి కేవలం కేసీఆర్ గారిని తిట్టడం కోసం పాదయాత్ర పెట్టుకున్నాడు. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా, పుట్టినరోజు ఆ పెద్ద మనిషిది నిన్న. ప్రజల ఆశీర్వాదం కావాలని కోరుకుంటారు. తను బాగుండాలా, తనతో పాటు సమాజం బాగుండాలా, ప్రజలందరూ బాగుండాలా, లేకపోతే ఇంకో నాయకులు బాగుండాలని చెప్పని కోరుకుంటారు. అది విఘ్నతతో కూడుకున్నటువంటి ఒక వ్యక్తి చేసేటువంటి ప్రయత్నం, కనీస విఘ్నత. ఐఎమ్ నాట్ సేయింగ్ పెద్దగా విజ్డమ్ ఉన్న యోగులు కాదు, మామూలు కనీస విఘ్నత ఉన్నాడు. ఆ మాత్రం కూడా విఘ్నత లేకుండా కుసంస్కారి లెక్క తన పుట్టినరోజు పూట కేసీఆర్ ను కుక్క సాగు చేస్తానంటాడు. తన పుట్టినరోజు రోజు హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని నేను బుల్డోజర్ ఎక్కి చంపిస్తా అని మాట్లాడుతున్నాడు. ఇది భాషేనా? ఇది సంస్కారమా? ఇది న్యాయమా? ప్రతిపక్ష పార్టీలు ఇట్లే తిడితే నిన్నెన్ని తిట్టి ఉండాల్సి ఉంటే మరి. అసభ్యకర పోస్టులు పెడితే జులుం తప్పదని హెచ్చరించారు మాజీ మంత్రి పీతల సుజాత. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మేము ముందుకొచ్చాం, ఆ రోజు అమ్మాయి కుటుంబానికి అండగా నిలబడ్డాం. కానీ వైసీపీ గవర్నమెంట్ లో ఒక సీఎం గా కుటుంబాన్ని మీరు పరామర్శించలేదు, మీ నాయకులు పరామర్శించలేదు. అంత దారుణంగా మహిళల పరిస్థితి వైసీపీ గవర్నమెంట్ లో ఉంది. అది చీకటి రోజు. దిశ చట్టం అనేసి ఒక దశ లేని చట్టాన్ని తీసుకొచ్చి మీరు అబద్దాలన్నీ మాట్లాడారు. ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఆ టైంలో అలా దిశ చట్టానికి చట్టబద్ధత లేకపోతే 3 ఉరిశిక్ష చేశామని ఆ టైంలో మీ మంత్రులతో చెప్పిస్తారు. ఎంత ఘోరం అండి, ఎంత అబద్దాలండి. మీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి మహిళలే మాట్లాడతారు. తల్లుల పెంపకాలు సరిలేదని మీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి మంత్రులు మాట్లాడారు. తాగి రేప్ చేశాడు, లేకపోతే రేప్ చేసే ఆలోచన వాడికి లేదు అని మీ గవర్నమెంట్ లో, వైసీపీ గవర్నమెంట్ లో మహిళా మంత్రులు మాట్లాడారు. 1-2 రేపులకే ఏదో అయిపోయినట్టు, ఏదో జరిగిపోయినట్టు మాట్లాడేస్తున్నారు టీడీపీ వాళ్ళని. మీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి
ఆనాటి మీ మహిళ ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దారుణంగా వాళ్ళతో మాట్లాడించారు. ఎంత దారుణమైనటువంటి సంఘటనలు వైసీపీ గవర్నమెంట్ లో జరిగితే స్పందించకపోగా మళ్ళీ ఆ మహిళల కుటుంబాలను ఎంత అవమానకరంగా మీ పార్టీలో ఉన్నటువంటి మహిళలు ఆనాడు మాట్లాడారు. అవి చీకటి రోజులండి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అంతేకాకుండా జంగారెడ్డిగూడెంలో మీ కల్తీసారా, మీ నాయకులు అమ్మినటువంటి కల్తీసారా తాగి దాదాపుగా 27 మంది చనిపోయారు. 27 మహిళల యొక్క మాంగళ్యాలు తెగిపోయాయి. ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్లు పడ్డాయి. దానికి కారణం మీ గవర్నమెంట్ కాదా? ఆ మహిళల యొక్క కుటుంబాలకి అన్యాయం జరిగింది మీ గవర్నమెంట్ లో కాదా? ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తిరిగి గద్దెనెక్కాడు. అయితే డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రావడం వల్ల అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం ఉత్కంఠంగా ఉంది. ముఖ్యంగా ట్రంప్ అధికారంలోకి రావడం వల్ల మంచి కూడా అదే స్థాయిలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మెదక్ జిల్లా కొల్చారంలో రైతు గర్జన సభకు హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు హామీ ఇవ్వకపోయినా కేసీఆర్ రైతు బంధు పెట్టారని గుర్తు చేశారు. రైతు బీమా సహా అనేక పథకాలు అమలు చేశారన్నారు. అందుకే కేసీఆర్ రైతుల సీఎం అయ్యారని ఆయన తెలిపారు. 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసి ఇలా అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా 100 రోజుల్లో అమలు చేస్తామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ, బాండ్ పేపర్ మీద రాసిచ్చిన కాంగ్రెస్ పార్టీ మీద ఇలా కేసు పెట్టాలి. కానీ ఎవరి మీద పెడుతున్నారు కేసులు? సోషల్ మీడియాలో ఏమైనా నీ 6 గ్యారంటీలని ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడుతుండ్రు తప్ప ఇలా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. దేవుని మీద ఒట్టు పెట్టి మోసం చేసింది రేవంత్ రెడ్డి. బాండ్ పేపర్ మీద రాసిచ్చి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా 100 రోజులు పోయి 300 రోజులు వచ్చినాయి. అమలైనాదే? బాండ్ పేపర్ మీద ఇచ్చిన 6 గ్యారంటీలు 13 హామీల్లో 1-2 తప్ప అంత ఉత్తాయే. ఏ ఒక్కటి కూడా అమలు కాలే. వృద్ధులకిచ్చే 4000 పెన్షన్ రాలే, మహిళలకిచ్చే 2500 రాలే, రైతులకిచ్చే రైతు బంధు రాలే. ఏది కూడా అమలు కాని పరిస్థితి ఉన్నది. కానీ మనం ఆలోచించాలి. ఇవాళ ఈ కొద్దో గొప్ప ఆయనత సగమన్నా రుణమాఫీ అయిందంటే బీఆర్ఎస్ పార్టీ కొట్లాటరీ అయిందనేటువంటి విషయాన్ని ఇవాళ మనం గుర్తు చేసుకోవాలి. మనం రోజు సగమన్నా అయింది. ఈంత కొట్లాడకపోతే ఇంకింత ఎగబెట్టాడు ఆయన. ఇడవద్దు ఆయనను మనం ఎంబడబడాల్సిందే. ఇప్పుడు ఏమన్నా డిసెంబర్ 9కి అన్నారు, కాలే. 15 ఆగస్టుకు రుణమాఫీ చేస్తా అని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు. అటున్న సూర్యుడు ఇటు పొడిచినా, భూమి ఆకాశం ఒకటైనా, ప్రపంచం తలకిందులైనా 15 ఆగస్టుకు మీద ఒట్టు పెట్టే. అది కూడా మోసం చేసిండు కదా. నేను అనుకున్న మొన్న నిన్న ఆయన బర్త్డేనట. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దగ్గర పోయిండు. నేను అనుకున్న దేవుని దగ్గర పోయిండు, తప్పైందని చెంపలేసుకుంటాడేమో. దేవుడా నీ మీద ఒట్టు పెట్టి నిన్ను మోసం చేసినా నన్ను క్షమించు అని ఏమన్నా గుంజిలు తీస్తాడేమో అని నేను అనుకున్నా. చేసినాడే. ఆ దేవుని దగ్గర పోయి మళ్లీ మోసం చేస్తున్నాడు. అదేదో యాత్ర పెట్టిండు, మూసీ యాత్ర. ఏమంటాడు ఆ యాత్ర కాడ పోయి? హరీష్ రావు పాదయాత్ర చేద్దాం అంటాడు. అరే నువ్వు 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తే నేను రాజీనామాకు సిద్ధము అన్ననా లేదా? అరే ఎమ్మెల్యే పదవికి రాజీనామా పెడతా, మళ్ళా ఎలక్షన్ లో కూడా పోటీ చేయ రేవంత్ రెడ్డి, నువ్వు 15 ఆగస్టుకు రుణమాఫీ చెయ్యి అని నేను సవాల్ వేసిన. సవాల్ తీసుకున్నాడు. 15 ఆగస్టుకి అయిపోయింది రుణమాఫీ, హరీష్ రావు చెయ్యి అన్నాడు. అయినా అదే మీకు ఎవరికన్నా రుణమాఫీ అయినా? అదే కానోలు జర చేయలావట్టురి, రుణమాఫీ కానోలు చేయలావట్టురిగా. మరి అయిపోయిందని రేవంత్ రెడ్డి అనబట్టి, అయిపోయిందనబట్టే రేవంత్ రెడ్డి 15 ఆగస్టుకు కాలే. మళ్ళా ఇంకో వాయిదా పెట్టిర్రు, దసరా పండుగకు చేస్తామన్నారు. అయినాదే? ఇప్పుడు దసరా అయిపోయాక నిన్న ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి చెప్తుండు డిసెంబర్కి చేస్తామని. డిసెంబర్కి నెల ఉన్నది, చేస్తారా? ఎన్ని వాయిదాలు ఆయన? వాయిదాల మీద వాయిదాలు పెడుతుండ్రు. వాయిదాల పార్టీ అయిపోయింది మీది, వాయిదాల ప్రభుత్వం అయిపోయింది మీది. వాయిదాలు పెట్టుడు తప్ప ఇచ్చిన మాట నిలబెట్టుకునే తెలివి మీకు లేదు. మళ్ళీ అంటాడు హరీష్ రావు మూసికి పాదయాత్ర. నేను అడుగుతున్నా, ఇండ్లు గూలగొట్టింది ఎక్కడా? కడుపు మంట ఉన్నది ఎక్కడా? నీ యాత్ర ఎక్కడా? యాత్ర ఎక్కడి నుంచి పెట్టమని అడిగినా మేము? నల్లకుంటకెళ్ళి పెడదాం. ఎక్కడైతే మూసి ఇండ్లు గూలగొట్టినవో గక్కడికెళ్ళి పాదయాత్ర చేద్దాం రేవంత్ రెడ్డి అంటే, అదేమంటారు చూడు, హెడ్డిట్స్ పెట్టి టైల్ కాడ స్టార్ట్ చేసినట్టు తోకకాడికి పోయిండు. గాడికెళ్ళి స్టార్ట్ చేస్తుండు ఆయన. ఇంకా మాట్లాడు, ఇదట మూసి అట మనమే తెచ్చినమాట కాలుష్యం.
ఈ మూసీ కాలుష్యం ఏడికెళ్ళొచ్చింది? ఈ రాష్ట్రాన్ని 50 ఏండ్లు పాలించింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ రాష్ట్రాన్ని 16 ఏండ్లు పాలించింది తెలుగుదేశం పార్టీ కాదా? నువ్వు ఆ తెలుగుదేశంలోకి వచ్చినావు కదా. 16 ఏండ్లు తెలుగుదేశం, 50 ఏండ్ల కాంగ్రెస్, 66 ఏండ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల పుణ్యమే ఈ మూసీ మురికి. ఈ మూసీ మురికికి కారకులు మీరు. దాన్ని బుకాయిస్తాడిన కేసీఆర్ గారు వచ్చినాక 3800 కోట్లు ఖర్చు పెట్టి ఎస్టీపీలు పెట్టి మూసీలోకి శుద్ధి చేసిన నీరు పంపించే ప్రయత్నం చేసిండు. కాళేశ్వరం నీళ్లను 1100 కోట్ల రూపాయలతో కాళేశ్వరం నీళ్లను మూసీకి తేవడానికి ప్రణాళికలు తయారు చేసిండు కేసీఆర్. కానీ గత కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల పుణ్యమే ఈ ఫ్లోరైడు, ఈ మూసీ మురికి. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి అడపోయి నేనేం మాట్లాడతాడు? కేసీఆర్ ను ఎలాంటి బూతులు మాట్లాడిండు మీరందరూ కూడా చూసిండ్రు. తండ్రి లాంటి వయసున్న కేసీఆర్ ను ఆ రకంగా మాట్లాడొచ్చునా? ఈ రేవంత్ రెడ్డి ఎంతసేపు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మన మీద తుపాకులు పెట్టినోడు, ఆంధ్ర బాబుల బ్యాగులు మోసినోడు. కేసీఆర్ విలువ ఈయనకేం తెలుస్తుంది? గంతకు మించి పోలీస్ యంత్రాంగం చంద్రబాబు లోకేష్ గుప్పిట్లోకి వెళ్లి మానవ హక్కులను హరిస్తోందని, పోలీస్ దౌర్జన్యాలపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం చేస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శనివారం పార్టీ నేతలతో కలిసి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. చిలకొల్లూరుపేటకు చెందిన సుధారాణి దంపతులను వేధిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తెలంగాణ వెళ్లి 4వ తారీఖు రాత్రి ఇద్దరు భార్య భర్తల్ని, వారికి ఉన్న 2 పిల్లల్ని, 4గురిని ఎత్తుకొచ్చారు. 4వ తారీఖు ఎత్తుకొచ్చి చిలకూరుపేటలో 5వ తారీఖు అట్టిపెట్టారు. అంటే నాకున్న సమాచారం మేరకు, పూర్తి వివరాలు ఆ అమ్మాయితో మాట్లాడలేదు నేను, ఆ అక్యూజ్డ్తో. ఇవాళ ఇప్పుడే రిమాండ్కి వెళ్ళింది. మ్యాజిస్ట్రేట్ గదికి ప్రొడ్యూస్ చేశారు, రాత్రి ప్రొడ్యూస్ చేశారు. రాత్రి ఆమె ఏదో చెప్తే దానికి ఎగ్జామినేషన్ పోలీసులు మన హాస్పిటల్కి పంపించారు, మళ్ళా ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడే రిమాండ్కి వెళ్ళింది. రిమాండ్కి వెళ్ళిన తర్వాత, సబ్ జైలుకి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ రావడం జరిగింది. చిలకూరుపేటలో పెట్టారు 5వ తారీఖు. చిలకూరుపేటలో ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరొక పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. సరే, ఓకే, మీరు కేసు రిజిస్టర్ చేశారు, పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు, 24 గంటలు మీ ఆధీనంలో పెట్టుకుని విచారణ చేయొచ్చు. తరువాత మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేశారా? చేయలా. 5వ తారీఖు చేయలా, 6వ తారీఖు చేయలా. చిలుకూరుపేట, ఒంగోలు, ఇంకా ఎక్కడెక్కడెక్కడ పోలీస్ స్టేషన్ తిప్పారు. భార్యాభర్త ఇద్దరిని. పిల్లల్ని మాత్రం మళ్ళీ పంపించారు. వాళ్ళ బంధువులు వస్తే వాళ్ళ బంధువులు హ్యాండ్ ఓవర్ చేశారు. వాళ్ళిద్దరు పిల్లల్ని తిప్పి రాత్రి, ఈ రోజు రాత్రి, ఎంత ఇవాళ తారీఖు 9, అంతేనా? 9వ తారీఖు రాత్రి అర్ధరాత్రి మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచారు. ఈ కథ అంతా ఏమిటంటే, ఆమెను తీసుకొచ్చారు, చిలకూరుపేటలో పెట్టారు, ఆమెను కొట్టారు దారుణంగా. ఒక మహిళ, 30 సంవత్సరాలు యువతి, 2 పిల్లల తల్లి తీసుకొచ్చి దారుణంగా కొట్టారే. కొట్టారు కాబట్టి హాజరుపరచలా. కొట్టి గాయాలైతే అక్కడికి ఇక్కడికి అక్కడిక్కడికి షిఫ్ట్ చేస్తారు. ఎందుకంటే గాయాలు తగ్గిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని. ఈ లోపల ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు, మీ దృష్టికి కూడా తీసుకొస్తా. నిన్న సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాం. అయ్యా, మా సోషల్ యాక్టివిటీస్ చేసిన వారిని పట్టుకుపోతున్నారు, రోజుల తరబడి వారి దగ్గర అట్టు పెట్టుకుంటున్నారు, వారిని హింసిస్తున్నారు, వారిని కొట్టి అంబటి రాంబాబు చెబితే మేము పోస్ట్ పెట్టామని చెప్పమంటున్నారు, లేకపోతే మా మేయర్ గారు మనోహర్ గారు పెట్టమంటే పెట్టాం ఆ పోస్టింగ్ అని చెప్పమంటున్నారు, చెబితే మా ఇద్దరిని కూడా లోపలేద్దామని పాపం లోకేష్ గారు ఆలోచన. ఇది ధర్మం కాదండి, హెబియస్ కార్పస్ వేస్తున్నాం మేము, ఎక్కడున్నా కూడా వాళ్ళని ట్రేస్ చేయండి అంటే, నిన్న హానరబుల్ హైకోర్టు హ్యాస్ గివెన్ 1 ఆర్డర్. ఏమనిచ్చిందంటే, ఎవరెవరు పోలీస్ స్టేషన్లు, ఈ సంబంధిత పోలీస్ స్టేషన్లు ఏమున్నాయో, ఇప్పుడు చిలకూరుపేట పోలీస్ స్టేషన్ ఉంది కదా, 4వ తారీఖు నుంచి ఇవాల్టి వరకు చిలకలూరుపేటలో ఉన్న 2 పోలీస్ స్టేషన్స్, అదేవిధంగా ఒంగోలులో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాల్లో ఉన్న విషయం అంతా కూడా మీరు ఆ ఫుటేజ్ ని మ్యాజిస్ట్రేట్ కి సబ్మిట్ చేయండి ఇమీడియట్ గా అన్నారు. అంటే ఏం జరిగిందో 4వ తారీఖు నుంచి అక్కడ కనపడింది. ఈ అమ్మాయి వచ్చింది, వెళ్ళింది, పిల్లల్ని ఆదరపరిచింది, అంతా కూడా. రాత్రి ఆట రాగానే భయపడ్డారు. ఇక కోర్టు వారు ఇంటర్ఫీర్ అయ్యారు.
ఈ రాత్రి ఎట్లాగైనా సరే ఈమెను హాజరుపరచాలి కోర్టులో. హాజరుపరచకపోతే దట్ ఇస్ ఇల్లీగల్ కస్టడీ, చాలా ప్రమాదం అనే ఉద్దేశంతో రాత్రి ఎందుకు హాజరుపరిచారంటే రేపు ఎల్లుండి సెలవు. మహారాష్టలోని నాందేడ్ జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. जब आप अलग अलग जाति में बटेंगे तो आपकी संख्या कम होगी, फिर कांग्रेस वाले आपका आरक्षण आपसे छीनेंगे। यही कोशिश नेहरू जी से लेकर राजीव गांधी तक सबने की थी। अब वही काम, वही चालबाजी करके कांग्रेस के शहजादे देश की जनता की आंख में धूल झोंक रहे हैं। उनका मकसद यही है और इसलिए मैं देशवासियों को कहता हूं, समाज को तोड़ने वाली इनकी प्रवृत्तियों से सावधान रहना है। हम एक रहेंगे तो सेफ रहेंगे, हम एक रहेंगे तो हम एक रहेंगे तो हम एक रहेंगे तो हम एक रहेंगे तो साथियों, विकसित भारत तभी संभव है जब महाराष्ट्र विकसित होगा, महाराष्ट्र का हर परिवार समृद्ध होगा। केंद्र और महायुति की सरकार आपके सपनों को पूरा करने में जुटी है। महायुति के उम्मीदवारों को भारी बहुमत से जिताकर आप अपने भविष्य को सुरक्षित करेंगे। आपने आज हम सब पर इतनी बड़ी तादाद में आकर के जो आशीर्वाद बरसाया है, मैं नांदेड़ की धरती का, नांदेड़ के लोगों का, इस पूरे क्षेत्र के लोगों का सर झुका करके आभार व्यक्त करता हूं। मेरे साथ बोलिए भारत माता की, भारत माता की। दोनों हाथ ऊपर करके पूरी ताकत से बोलिए भारत माता की, भारत माता की, भारत माता। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడ శ్రీశైలం సీప్లేన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ప్రసంగం. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ తెలంగాణ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. అసభ్యకర పోస్టులు పెడితే జూలం తప్పదని హెచ్చరించిన మాజీ మంత్రి పీతల సుజాత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.